నేను పంచాయత్ సెక్రటరీ అండి. అనాజ్పూర్ గ్రామము, మండలం రాయపూలు, జిల్లా సిద్దిపేట. మాకు గత నెల 24వ తారీఖు నాడు ఈ గ్రామానికి సంబంధించి 2039 ఓటర్ ఫామ్లు రావడం జరిగింది. ఆ 2039 ఓటర్ ఫామ్లు మాకు ఇద్దరు బిఎల్ఓలు ఉన్నారు. ఆ ఇద్దరు బిఎల్ఓలు 2 బూతులు ఉన్నాయండి. 2 బూతులలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ పంచడం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పటివరకు. ఈ ఫామ్ నింపడము, దానిపైన ఓటర్లకు అవగాహన చేయడం వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఓటర్ పేరు దాంట్లోనే ప్రింట్ అయ్యి వస్తుంది. అలాగే ఓటర్ పాత ఫోటో కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. అందరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఓటరు కొత్త కలర్ ఫోటో, అంటే ప్రజెంట్ కలర్ ఫోటో దానిపైన అతికిస్తే వాళ్ళది ప్రస్తుతం అప్డేట్ అవుతుంది. అలాగే ఒక ఓటరు ఒకటే దగ్గర, ఇప్పుడు ఒక ఓటర్ది అనాజ్పూర్ గ్రామంలో ఉంటుంది, అలాగే గజ్వేల్ మున్సిపాలిటీలో ఉంటుంది, ఇంకొకరిది హైదరాబాద్లో ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి 2-3 ఓట్లు 2-3 ప్లేసులు ఉన్నాయి. అయితే వారందరూ ఏం చేయాలంటే ఒకటే దగ్గర ఫామ్ నింపాలి. 2 జాగాలు నింపితే 2 lakhs జరిమానా వేస్తామన్నారు. 2 years జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పింది గవర్నమెంట్. అలాగే మా బిఎల్ఓలు ఇద్దరు కూడా ఎవరైనా చదువురాని ఓటర్కి ఫామ్ ఎలా నింపాలి, 2002 ఓటర్ లిస్టు ఎలా లభ్యమవుతుంది అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఊరిలో ఓటర్ ఉంటే ఏం కాదు. ఒకవేళ 2002లో పెళ్లి కాకముందు వాళ్ళు తర్వాత పెళ్ళి అయిందనుకోండి, ఆ మహిళకు వాళ్ళ అమ్మగారి తరపున, అమ్మగారి ఊరిలో వాళ్ళ ఓటర్ సంఖ్య, అలాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీ నేము అవి మనం ఇక్కడ ఫామ్లో నింపవలసి ఉంటుంది. సో మేము కూడా గ్రామ పంచాయతీ తరపున రోజువారీగా ట్రాక్టర్ వెళ్తుంది, మా చెత్త బండి వెళ్తుంది. దాంట్లో మైక్ ద్వారా మేము టామ్ చేయడం జరుగుతుంది. అలాగే చాటింపు కూడా చేయడం జరుగుతుంది. దీనిపైన ఓటర్లకు సమగ్రంగా మేము వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు మంజుల, నేను అంగన్వాడీ టీచర్. నేను బిఎల్ఓ వర్క్ చేస్తున్నాను. ఏం లేదు, ఇది ఓటర్ల సమగ్ర సవరణ అంటే చనిపోయిన వాళ్ళవి ప్లస్ షిఫ్టెడ్ డబల్ ఉన్నోళ్ళవి, ఈ విలేజ్లో డబల్ ఓట్లు ఉండి వాళ్ళు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఆలోచన చేస్తారు. కానీ మ్యాక్సిమం మా ఊళ్ళో చాలామంది హైదరాబాద్లో ఉన్నా ఇక్కడే ఊర్లోనే ఓటు ఉండాలని అనుకుంటున్నారు. మేము ఇప్పటివరకు అయితే ఫామ్స్ వంచేసినాం సార్, మొత్తం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫామ్లు నింపడానికి వాళ్ళకు ఒకవేళ అవగాహన లేకపోతే మేము చెప్తున్నాము, మేము నింపిస్తామని మేము విలేజ్ గ్రూప్లల్లో, పేరెంట్స్ గ్రూప్లల్లో పెడుతున్నాము. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మాకు కాల్ చేయమంటున్నాము, చెప్తున్నాము. ఫామ్ వివరణ గురించి చెప్తున్నాము. ఆల్రెడీ మేము స్టేటస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కొంచెం తెలుస్తుంది. 2-3 ఫామ్స్ కూడా మేము నింపడం జరిగింది. దానివల్ల వాళ్ళకు ఒకవేళ నింపరాకపోతే మేము నింపిస్తాం సార్, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మాతో ఇంకొక ఇద్దరు చదువుకున్న పిల్లల్ని పెట్టుకోనన్నా సరే నింపిస్తాము. మ్యాక్సిమం మా ఊళ్ళో ఓట్లు పోకుండా మాత్రం మేము చాలా సహకరిస్తాం సార్. ఈ 2002 తర్వాత ముందు అనేది కొంచెం ఒక ప్రాబ్లం ఉంది కదా, అది కూడా కొంచెం. అయితే 2002 సార్, ఆ టెన్షన్ అవసరం లేదు. మేము మ్యాపింగ్ చేసాం ఆల్రెడీ. మా ఈ 280 ఓట్లు సార్ నా ఏరియాలో 193 బూత్ నాది. 280 ఓట్లు కోడన్లే మ్యాపింగ్ చేసినాం మేము. మా దగ్గర ఉంది. మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే 2002 గురించి మీరు అది సంఖ్య వేయడానికి మీకు అవసరం లేదు, మేము వేసుకుంటాం. మా దగ్గర ఉంది సార్ లిస్ట్, మేము మ్యాపింగ్ చేసాం కాబట్టి కోడళ్ళకి కూడా టెన్షన్ అవసరం లేదు. ఆల్రెడీ మేము ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారి నెలకు ఫోన్ చేసి వాళ్ళ మ్యాపింగ్, వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ కాన్స్టిట్యూంట్, వాళ్ళ పిఎస్ నెంబరు, వాళ్ళ అమ్మ వాళ్ళ సీరియల్ నెంబర్ అన్నీ మేము ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకొని ఒక రిజిస్టర్ పెట్టుకొని రాసి పెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళ సీరియల్ నెంబర్ కోసం కూడా భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వేయకుండా మేము వేస్తాం. చెప్పినా మేము ఇంటింటి డోర్ టు డోరు సర్వే చేసుకుంటా ఈ ఫామ్స్ ఇచ్చుకుంటా కూడా వాళ్ళకి చెప్తున్నాం. మీరు ఈ నంబర్లు వేయకున్నా సరే మేము వేస్తాము, మీరు కాలి పేరు, తండ్రి పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు రాసి సంతకం పెట్టి ఫోటో అంటించి ఇస్తే ఆన్లైన్ చేస్తాం కదా సార్. మేము ఆ రిజిస్టర్ ముంగట పెట్టుకొని ఆ మ్యాపింగ్ చేసిన లిస్ట్ మా దగ్గర ఉంది. 2002 మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చారు. అది ముంగట పెట్టుకొని మేము మ్యాపింగ్ చేయగలుగుతాం, ఆన్లైన్ చేయగలుగుతాం. టెన్షన్ అవసరం లేదు సార్. దానికోసం మేము అది కూడా అవగాహన ఇచ్చినాము. మీరు ఇప్పటివరకు ఎన్ని ఫామ్స్ క్లియర్ చేశారు అండ్ ఎన్ని ఫామ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా ఎర్రర్స్, లైక్ వాళ్ళకి ఫామ్ ఫిల్ చేయడం రాకపోవడం లేకపోతే ఏదైనా ప్రాబ్లం జరిగిందా? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగితే దాన్ని ఎట్లా క్లియర్ చేస్తున్నారు? ప్రాబ్లం అయితే ఇంతవరకు అయితే ఓన్లీ పంచడమే జరిగింది సార్. ఇంకా మేము ఆన్లైన్ వరకు రాలేదు. ఆన్లైన్ చేస్తుంటే దాని డౌట్స్ ఏమైనా వస్తే ఏమో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఫామ్లు పంచడమే జరిగింది. మా ఊర్లో ఇప్పుడు నా ఏరియాకి వచ్చేసి 40 ఓట్లు చనిపోయిన వాళ్ళవి, డబుల్ ఉన్న వాళ్ళవి, షిఫ్టెడ్, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళవి 40 ఓట్లు
పోయినాయి. వాళ్ళు ఇంకా ఆన్లైన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏం లేదు సార్. విలేజ్లో లేని వాళ్ళకి కూడా కాల్ చేసినాము, మీరు ఎక్కడ పెట్టుకుంటారా ఇక్కడ పెట్టుకుంటారా అంటే లేదు మేము అక్కడికే వస్తాం, మేము నింపిస్తాం ఫామ్స్ మీ దగ్గరనే పెట్టుకోండి, మేము రేపు వచ్చి నింపి మీకు సంతకాలు పెట్టి అప్పేసి వెళ్ళిపోతామని చెప్తారు సార్. అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు ఎదుర్కోలే ఊర్లో. ఓకే ఓకే. అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళ నుంచి మేము ఫామ్ నింపము, మాకు అవసరం లేదు, మా ఓటు పోతుంది లేదు సార్, అన్నారా? లేదు లేదు సార్, అలాంటిది రాలేదు ఇంతవరకు. అది కూడా కొంచెం లేదు సార్, అలాంటిది ఏమి ఓటు మాకు కావాలనే వాళ్ళు ఎవరు కానీ మాకు వద్దు మేము ఫామ్ నింపము అలాంటిది. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు నింపరాదు, కొంచెం ఎవరైనా నింపిస్తే బాగుంటుంది అని ఆలోచనే తప్ప ఓటు వద్దు మాకు ఈ ఫామ్ నింపము అలాంటిది అయితే ఇప్పటివరకు ఆ సమస్య ఎదుర్కోలేదు సార్. మేము డీటెయిల్స్ నింపాలంటే కొంచెం కష్టం అవుతుంది ఈ విలేజ్లలో కాబట్టి. ఎవరు కోడలు మాకు ఎవరు వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఏ ఊరనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అడిగి అది ఆన్లైన్లో మాకు లింక్ పెట్టింది సార్. అది ఓపెన్ చేసి మేము చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ బిఎల్ఓ అని చెప్పమంటే చెప్తారు కానీ కొంచెం టౌన్ ఏరియాలలో ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మాకు ఉన్నారు ఒక 4-5 ఉన్నారు టౌన్ ఏరియా వాళ్ళు. ఇప్పుడు మేము ఎర్రగడ్డలు ఉంటాము, మేము ఉప్పళ్ళు ఉంటాము, అలాంటి ఏరియాలల్లో వాళ్ళ అమ్మ నాన్న డీటెయిల్స్ తెలవాలంటే కష్టం. అది కొంచెం ప్రాబ్లం ఉంది అంతే. దానికి ఏం చేస్తున్నారు మీరు? మేము వాళ్ళనే ఫోన్ చేసి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఇదే సర్వే అక్కడ కూడా నడుస్తుంది కదా, వాళ్ళకు కూడా ఫామ్స్ ఇవ్వడానికి వెళ్తురు కదా, వాళ్ళకి చెప్తున్నాము మీ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళదే డీటెయిల్స్ తెలుసుకోండి, 2002లో సీరియల్ నెంబర్ మాకు చెప్తే సరిపోతుంది అని ఒకటి చెప్తున్నాం అంతే. అంటే మీకు ఈ ఎంఆర్ఓ నుంచి కానీ మిగతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది సార్, వాళ్ళ సపోర్ట్ లేదు మేము వర్కే చేయము. మీ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరికి సపోర్ట్ ఉంది. ఆల్రెడీ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయినాయి. ఇది ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం సార్. కొంచెం చదువురా అనుకుని ఉన్నారు కదా, ఒక 4-5 పిల్లల్ని పెడదాము, ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి నింపించి తీసుకొని ఆన్లైన్ చేద్దామనే ఆలోచన మీద ఉన్నాం. ఇప్పుడే అదే డిస్కషన్ నడుస్తుంది. మ్యాక్సిమం అయితే నడుస్తుంది సార్, అలాంటి టెన్షన్ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను అనాజీపూర్ గ్రామ బిఎల్ఓ అని, నా పేరు పద్మ. నాది బూత్ వచ్చేసి 192. నా ఓటర్స్ వచ్చేసి 1125 ఓట్లు. అన్ని ఫామ్స్ పంచడం జరిగింది. అందరూ మంచిగా తీసుకుంటున్నారు, జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పినాము. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు ఖరాబ్ చేస్తారు, మళ్ళీ ఇది ఫామ్స్ ఖరాబ్ అయితే మళ్ళీ ఇవ్వడం జరగదు. ఓటు రాసి ఇవ్వకపోతే మీ ఓటు పోతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నాము. అందరు మంచిగా రెస్పాండ్ అవుతుండ్రు. కాకపోతే ఒకటే ఉంది ప్రాబ్లం, ఏంటంటే మాకు చదువు రాదు, మాకు రాసి ఇవ్వాలి అన్న ఒకటే ప్రాబ్లం ఉంది. అది మేము హెల్ప్ చేస్తామని చెప్పినాము. మా సార్ వాళ్ళు కూడా పెడతామని చెప్పిండ్రు రాసే వాళ్ళని. అట్లా ఏ సమస్య కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఏమేమి కావాలని అడుగుతున్నారు. కలర్ ఫోటో, ఇప్పుడు దిగిన ప్రస్తుతం ఫోటో పెట్టమని చెప్తున్నాము అందరికీ. వాళ్ళ నాన్న ఇప్పుడు కోడళ్ళు అయితేనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ డీటెయిల్స్ తీసుకోమని చెప్తున్నాము. ఆల్రెడీ మేము మ్యాపింగ్ చేసినవి ఉన్నాయి, వాటితో ప్రాబ్లం లేదు, చేయని వాళ్ళతోనే కొంచెం తీసుకోమని చెప్తున్నాము. అంటే నార్మల్గా ఈ ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికి ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడి కార్డ్స్ ఏమైనా అవసరం ఉంటున్నాయా? మీరు అంటే దేని ఆధారంగా వాళ్ళు ఓటర్ ఐడి వాళ్ళు చెప్తున్నారు? అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఊరు అతను అనుకోండి, నాకు ఫారం ఇచ్చారు, కానీ నా ఐడి కార్డు ఉంటేనే కదా నేను ఈ ఊర్లో ఉన్నాను తెలుస్తుంది. ఆధార్ కంపల్సరీ, ఆధార్, ఓటర్ ఐడి, అవి లేక ఆధార్ అందరికి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవి పెట్టవచ్చు. ఇంకేమేమి పెట్టవచ్చు? ఒకవేళ ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా, ఇంకా లైసెన్స్ లేకపోయినా ఏమేమి పెట్టవచ్చు? వాళ్ళ అమ్మ వాళ్ళది ఓటర్ ఐడి, వాళ్ళ రిలేటెడ్గా. ఇప్పుడు తల్లిదండ్రి ఎవరు ఉంటారు, అనాథ ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళది ఎవరిదైనా వాళ్ళది లైసెన్స్ కానీ ఇంకా వేరే ఏదైనా ఉంటే పెట్టవచ్చు. అర్థమవుతుంది, అర్థమయ్యే విధంగా మేము అవగాహన చేస్తున్నాము. మేము గ్రూప్లలో షేర్ చేస్తున్నాము, గ్రామ పంచాయతీ గ్రూప్లో ఉన్నాయి, అందులో షేర్ చేస్తున్నాము, స్టేటస్లో పెట్టుకుంటున్నాము. గ్రామ పంచాయతీ నుండి కూడా టామ్ చేయిస్తున్నారు. ఎస్ఐఆర్ ఫామ్ గురించి ఓటర్లు
అంటే మన తప్పులు ఒప్పులు డబల్ ఓటలు ఇక్కడ వేరే విలేజ్లో ఉండి సిటీ ఏరియాలో కానీ ఇక్కడ కానీ విలేజ్లో ఉండి డబల్ ఓట్లు ఉన్నాయి దాని గురించి కావచ్చు, ఇంకా తప్పులు ఏదైనా సవరణ కావచ్చు, అడ్రస్ చేంజ్ కావచ్చు, ఇంకా వేరే ఇతరాతరులుగా ఎలాంటి విషయాలు ఉన్నా ఎస్ఆర్ ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ మీద సరి చేసుకొని సవరణ ఒకటే ఓటు ఒకటే దగ్గరనే ఉండడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం అనాజ్పూర్లో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఫారాలు ఎస్ఐఆర్ ఫారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఓటర్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏ రకంగా నింపాలి ఫారం, ఎట్లా నింపాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఎస్ఐఆర్ గురించి మా బిఎల్ఓలో ప్రతి ఒక్క ఫామ్ ఇంటింటికి చేరవేసారు ఆల్రెడీ. వాళ్ళు కూడా నింపిస్తామన్నారు. లేదు అంటే మా బిఎల్ఓలు కూడా దానికి తప్పకుండా సహకరించి హెల్ప్ చేస్తారు. ఎస్ఐఆర్ ఫామ్ గురించి మన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పట్టించుకొని ఓట్ల గురించి కంపల్సరీ విలేజ్లో వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అని కోరుతున్నాను మన ఏజెంట్లకు కూడా. మీరు ఏంటి సార్? జీపీఓ రాయపల్ మండల్ జీపీఓ పట్టువారి. నా పేరు రాజు, మాది అనాజ్పూరు. ఈ ఎస్ఐఆర్ అనేది ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓటు అనేది మనకు ప్రాథమిక హక్కు. మనం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే 2-3 ప్లేస్లలో ఓట్లు వేస్తున్నారు. అట్లా కాకుండా ఇది ఒక దగ్గరనే ఓటేయాలి, నిజాయితీగా ఉండాలి. కాబట్టి మనము ఈ ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఓటు వల్ల ఏంటంటే మనము ఒక ఓటు వేయడం వల్ల మన జీవితం కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక్క ఓటుతో కూడా గెలిచే అవకాశం ఉంటుంది. నిజాయితీగా మనం వేయాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి. ప్రతి స్టేటస్లో కూడా మేము చాలా చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లలో 2-3 ఓట్లు ఉన్నాయి. అట్లా కాకుండా ఇది ఎక్కడైతే ఉన్నామో మన నెగిటివ్ ప్లేస్, ఇప్పుడు మా విలేజ్ అనాజ్పూర్, ఇక్కడ మనం ఓటు సద్వినియోగం చేసుకోవాలి. అట్లా పర్ఫెక్ట్గా అవగాహన ఇస్తున్నారు. బిఎల్ఓస్ కానీ గ్రామ పంచాయతీ తరఫున కూడా మంచిగా అవగాహన సదస్సు ఇస్తున్నారు. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే ఫామ్స్ ఇస్తున్నారు, ఎట్లా నింపాలనేది చిన్న డౌట్ ఉంది. దానికి గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఒక చదువుకున్న స్టూడెంట్స్ని పెట్టి ఇది ఎట్లా నింపాలనేది ఒక ఫామ్ కూడా నింపి గ్రూప్లో షేర్ చేస్తున్నారు. కొంచెము చాలామందికి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏంటంటే అవగాహన ఇస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉండే కదా, మా ఓటు పోతుందేమో, మా ఓటు తీసేస్తారేమో, వాళ్ళకి ఏ పార్టీకి ఇష్టం ఉండే ఆ పార్టీ, ఏ పార్టీ అధికారం ఉండే ఆ పార్టీ వచ్చి తీసేసుకుంటుందేమో మా ఓటు అన్నట్టు కొన్ని అపోహలు ఉండే. అట్లా మీరు ఏమైనా భయపడ్డారా ఎస్ఐఆర్ వచ్చినప్పుడు? ఒకవేళ భయపడితే వీళ్ళందరూ చెప్పిన తర్వాత, వీళ్ళందరూ అవగాహన కల్పించిన తర్వాత ఎట్లా మారింది, మీరేమనుకున్నారు? అయితే ఒక్కటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిటీ టౌన్ ఏరియాలు ఉంటారు, కొన్ని మున్సిపాలిటీలలో ఉంటాయి, కొన్ని విలేజ్లలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఓటింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి టైంలు ఉంటుంది, అక్కడ ఒక టైంలు ఉంటుంది. కానీ కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు టౌన్ ఏరియాలో ఓటు ఉండాలని అనుకుంటారు, సేమ్ టైం విలేజ్లో కూడా ఉండాలనుకుంటారు. ఈ అవగాహన ఏంటంటే మనము ఎక్కడ ఓటు వినియోగించుకోవాలి, మన నెగిటివ్ ప్లేస్ ఉండాలా, ఏదో ఒక్క దగ్గర ఆప్షన్ ఉంది. అది ఏంటంటే ఇంత ముందుకు రాజకీయ పరంగా ఎట్లుంటుందంటే 2 ప్లేస్లలో వినియోగించుకున్నారు. కానీ ఈ అవగాహన సదస్సుతోటి ఏంటంటే మనము ఒకటే ప్లేస్లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎలక్షన్ పరంగా కూడా కొన్ని ఎట్లుంటారంటే ఓటింగ్ టైంలో కొన్ని మనీ సర్క్యులేషన్ కానీ లేకుంటే వేరే వేరే ఉంటారు కాబట్టి అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నిజాయితీ వేసుకోవాలి, మనం ఒకటే ప్లేస్లో ఉండాలి అని అవగాహన ఇస్తున్నారు. ఇది మంచి ఆప్షను, అది బాగుంది. ఈ ఫామ్ నింపడం అనేది మీకు అంటే క్లియర్గా అర్థమవుతుందా? అంటే ఈ కొన్ని సార్లు కొన్ని అక్షరాలు అర్థం కావాలి, కొన్ని ఆప్షన్స్ అర్థం కావాలి. ఓకే. అట్లా మీకు అంటే మనం చదువుకున్న వాళ్ళని కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనకు ప్రాపర్గా నింపడం ఇవ్వాలని తెలియదు. సో ఈ ఎస్ఐఆర్ ఫామ్ అనేది నిజంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉందా? అంటే చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలోనే ఉందా? ఎట్లా అనిపిస్తుంది నింపుతున్నప్పుడు? అయితే చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బిఎల్ఓస్ కొంచెం డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ తరపున కానీ లేకుంటే బిఎల్ఓస్ కూడా ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే చెప్తున్నారు. మీకు ఏదైతే వస్తుందో ఇప్పుడు సర్నేమ్ కానీ పేరు కానీ మన విలేజ్ నేమ్ ఏది ఉందో అదే నింపురి, ఏదైనా డౌట్ ఉంటే వదిలేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బిఎల్ఓస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడు హైదరాబాద్ ఉండి ఇప్పుడు విదేశాలలో ఉండి లేకపోతే ఇంకెక్కడన్నా దూరంతో ఉండి మేము ఫామ్ నింపలేము, విలేజ్కు రావడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసి సిగ్నేచర్ పెట్టి మాకు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా ఈ లింక్ పెడితే మాకు సరిపోతుంది. మా గ్రూప్లో మా బిఎల్ఓ నంబర్లు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫలానా అనాజిపూర్ ఇట్లా బిఎల్ఓ అంటే అందులో లింక్ వస్తుంది సార్. ఆ లింకులో పెడితే సరిపోతుంది. కానీ ఇంకొకటి, ఈ ఫామ్ నింపి సంతకం పెట్టకపోతే ఓకే కాదు. ఎవరైనా సరే, అది విలేజ్ అయినా సరే ఎక్కడైనా సరే ఫామ్ నింపినాక మాత్రం కంపల్సరీ సంతకం పెట్టాలి. ఆన్లైన్లో పెట్టినా ఓకే సార్, అది ఓకే అవుతుంది ఓటు. ఇప్పుడు 2002లో సార్ వాళ్ళు ఆ విలేజ్లో ఉన్నారు, అక్కడ ఓటు వేసిర్రు. మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా వలస వెళ్ళిపోయారు, ప్రస్తుతం ఎక్కడ హైదరాబాద్ ఎక్కడనో వలస బతకబడడానికి పోయారు. ఒకవేళ వాళ్ళ దొరకకపోతే 2002లో వాళ్ళ చిన్నాన్న కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ అన్న కానీ వదిన కానీ ఎవరున్నా సరే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ, ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళ చిన్నాన్న తాతలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళది కూడా వేసుకోవచ్చు. వాళ్ళ అమ్మ నాన్నదే కావాలని ఏం లేదు సార్. వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళది వివరాలు ఉంటాయి కదా 2002లో తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అన్న వదిన చిన్నాన్న నానమ్మ ఎవరైనా సరే వేసుకోవచ్చు. వాళ్ళ నాన్నదే కావాలని ఏం లేదు. కాకపోతే కొంచెం 2002ది కంపల్సరీ, అది లేదు మాత్రం ఓటు ఆన్లైన్ కాదు. ఈ ఫామ్ నింపిన తర్వాత ఈ ఫామ్ ని మీరు ఆన్లైన్ లో మళ్ళీ సబ్మిట్ చేస్తాం. అదొక తప్పున తీసుకోవట్లేదట. సబ్మిట్ అనేది ఆన్లైన్ లో ప్రాపర్ గా అవుతున్నాయా? ఇంకా స్టార్ట్ చేయాలి. ఎవరైనా నింపిస్తే స్టార్ట్ చేస్తా. అయిపోయినాయి, ఈ రోజే లాస్ట్ డిస్ట్రిబ్యూట్. ఇది నాకు తెలిసి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఇప్పుడు ఇది ఉందా సార్, ఇక్కడ సైడు ఇక్కడే పెట్టండి. ఇటు సైడు 2002లో ఓటు ఉంటే సార్, 2002లో ఓటు ఉంటే ఇటు సైడ్ 2002లో ఓటు ఇటు సైడ్ 2002 ఓట్ లేని వాళ్ళు తర్వాత 2002 తర్వాత ఉంటారు కదా, వాళ్ళు ఇటు పైన కింద నింపాలి. ఇక్కడ ఏం రాయాలంటే ఆమె పేరు, వాళ్ళ నాన్న పేరు, బంధుత్వం, తండ్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లా, రాష్ట్రం, శాసనసభ, నియోజకవర్గం. మాది దుబ్బాక వస్తుంది సార్, సిద్దిపేట, ఇది తెలంగాణ జిల్లా సిద్దిపేట. ఇది మేము వాళ్ళకి తెలియదు కాబట్టి మేము వేసుకుంటాము. ఇక్కడ ఆధార్ నంబర్, ఇక్కడ మొబైల్ నంబర్, ఇక్కడ వాళ్ళ నాన్న పేరు, ఇక్కడ వాళ్ళ నాన్న ఓటర్ ఐడి ఉంటే వేయొచ్చు, లేకపోతే లేదు సార్, ప్రాబ్లం లేదు. ఇక్కడ వాళ్ళ తల్లి పేరు, తల్లి ఓటర్ ఐడి, వాళ్ళకు ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు, వాళ్ళ ఓటర్ ఐడి. ఇక్కడికి వచ్చేసి 2002 ఇప్పుడు నాదే ఉంది ప్రస్తుతం, నా పేరు, నా ఓటర్ ఐడి, నా మొబైల్ నంబర్, ఇక్కడ మా నాన్న పేరు. అప్పుడు ఇక్కడ ఏంటంటే మా జిల్లా మాది మెదక్ సార్, అప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం వచ్చేసి ఇక్కడ గజ్వేల్. అప్పుడు నాది గజ్వేల్లా 2000 మాది 222 సార్ మాది నియోజకవర్గము. అప్పుడు మా పిఎస్ వచ్చేసి 93. ఇక్కడ నా సీరియల్ నెంబర్ వేస్తే సరిపోతుంది. ఏం లేదు సార్, ఒక్కటే బండ గుర్తు ఏంటంటే 2002లో ఓటు ఉంటే ఇక్కడ నింపాలి. 2002లో ఓటు తర్వాత ఉంటే ఇక్కడ పైన కింద నింపాలి. ఇక్కడ సంతకం పెట్టి ఒక కలర్ ఫోటో అంటేసి ఇస్తే సరిపోతుంది. ఓకేనా సార్? ఒకవేళ మన 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడింది కదా మన తెలంగాణ, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా లేదు, అట్లాంటిది ఏం లేదు, సంబంధం లేదు, అస్సలు ఏం లేదు. ఓకే. అందరికీ నమస్కారం. నేను గ్రామ ఉప సర్పంచ్ అనాజిపూర్. ఎస్ఆర్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది వాస్తవానికి ఎస్ఆర్ అనేది దొంగ ఓట్లు లేకుండా నిజాయితీ గల ఓటు వేయడానికి, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడడానికి ప్రోగ్రాం నిర్వహించారు. కానీ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో. ఒకవేళ 2002 ఓట్లు లేని వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ ఓటు వేయాలనుకున్న ఇబ్బంది అవుతుంది ఈ ప్రోగ్రాంలో. దానికి కూడా సొల్యూషన్ చూపించాలని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ను, సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నాం. మొహమ్మద్ సాజిద్ ఈ పర్సన్ డెత్ కాబట్టి మార్క్ అన్కలెక్టబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అతనికి డబుల్ ఓటర్ అయితే ఆల్రెడీ డెత్ కాబట్టి డెత్ అని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. పర్మనెంట్ షిఫ్టెడ్ అయితే షిఫ్టెడ్, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్. ఎవరైనా ఫామ్స్ సంతకాలు చేయకుండా ఇవ్వకపోతే, అంటే సర్వే కంప్లీట్ అయ్యే లోపు మీకు ఫామ్స్ సంతకం చేసి ఇవ్వకపోతే రిఫ్యూజ్ టు సైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీజన్ రాయాలని. ఇప్పుడు మనకి డెత్ కాబట్టి డెత్ అని పెడుతున్నాము. అప్లోడ్
ఎన్యుమరేషన్ ఫామ్ ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేస్తున్నాము. సపోర్టింగ్ డాక్యుమెంట్ వాళ్ళు ఇస్తే అప్లోడ్ చేయండి. మనకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిరండి, నేను అప్లోడ్ చేస్తున్నాం. సబ్మిట్. ఎలక్టర్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ అన్కలెక్టబుల్ అని రిమార్క్ అవుతుందండి. థ్యాంక్ యూ. మార్క్ అన్కలెక్టబుల్లో మార్క్ చేసే ఎన్యుమరేషన్ ఫామ్ని ప్రతి ఒక్క బిఎల్ఓ 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. డెత్ విషయాల్లో అయితేనేమో కంపల్సరీగా వీలైతే డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, లేదంటే జీపీ రికార్డు ఒకసారి వెరిఫై చేసుకోండి, లేదంటే ఆ ఊరి కారోబార్ని కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని కానీ ఒకసారి సంప్రదించి వివరాలు తెలుసుకోండి. వీలైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంతకం తీసుకోండి ఆ ఫామ్ మీద. ఈ మా తాత చనిపోయిండు, లేదంటే మా నాన్న చనిపోయిండు అన్నట్టుగా ఒక రిమార్క్ రాసుకొని వాళ్ళ సంతకం తీసుకోండి ఇంట్లో వాళ్ళది. ఇంకొకటి షిఫ్టెడ్ విషయంలో వచ్చేసి డోర్ లాక్ ఉంటే మాత్రము ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళవి ఎవరన్నా 2 సాక్షుల కింద 2 వ్యక్తులే సంతకాలు తీసుకోండి అదే ఫామ్ మీద. డబుల్స్ విషయాల్లో మాత్రము ఒకవేళ మీకు ఆ 2 ఓట్లు ఉన్నట్టు తెలిస్తే ఫామ్ మీద ఆల్రెడీ ఎన్రోల్డ్ అని ఎగ్జిస్టింగ్ ఇంకొక నెంబర్ ఉంటుంది చూడండి, ఎపిక్ నెంబరు. ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. అంటే రేపటికి ఎప్పుడన్నా నా ఓటు తీసేసారు అన్నా కూడా మీకు పలానా చోట్ల ఆల్రెడీ మీరు ఎన్రోల్ అయి ఉన్నారు, ఈ ఎపిక్ నెంబర్ తోటి ఉంది అని చెప్పచ్చు అన్నాడు. అంతే అండి. థ్యాంక్ యూ.